హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అరటి పువ్వుతోటి ఒక కమ్మటి హెల్దీ రెసిపీని మీకు చూపించాలనుకుంటున్నాను. అరటి పువ్వుతోటి మనము చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చండి. అయితే అరటి పువ్వు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో బోలెడంత ఐరన్ ఉంటుందన్నమాట. మేము చాలా ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటాము దీనితోటి. అలానే సింపుల్ పప్పు ఇది కంప్లీట్గా ఇక్కడ ప్రాసెస్లో అస్సాం స్టైల్లో అనమాట. జనరల్గా మనము సాంబార్ చేసుకుంటూ ఉంటాము. మేము ఈ రెండు కాంబినేషన్లో ఎక్కువగా తింటూ ఉంటాం అనమాట. హెల్త్కి మంచిది, చాలా సింపుల్గా అయిపోతాయి. తిన్న తర్వాత మనకి పొట్ట కూడా చాలా లైట్గా ఉంటుందన్నమాట. ఈ రెండు కాంబినేషన్లోనైతే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది రైస్ తోటి కానీ రోటీస్ తోటి కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ అరటి పువ్వు ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. పెద్ద ప్రాసెస్ ఏంటంటే ఈ పువ్వుని మనం అంతా క్లీన్ చేసుకుంటాం కదా, అదే కొంచెం ఎక్కువ పని అనమాట. మిగతాదంతా చాలా సింపులే. నేను చూపిస్తున్నాను కదా, ఈ 2 పార్ట్స్ని మనము రిమూవ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అయితే మన పెద్దవాళ్ళు పూర్వం రోజుల్లో దీన్ని చేయడానికి కష్టమని చెప్పి ఎక్కువగా తినేవాళ్ళే కాదు, అది వేస్ట్గా పడేసేవాళ్ళు. ఇప్పుడు అంటే హెల్త్ కోసం అందరికీ అవగాహన ఉంటుందన్నమాట. మరొక విషయం ఏంటంటే అప్పట్లో వాళ్ళు ఈ అరటి పువ్వుని క్లీన్ చేసేటప్పుడు కొంతమంది ఈ 2 పార్ట్స్ తీసేసిన తర్వాత మెత్తగా దంచేసి దాన్ని నీట్గా వాష్ చేసేసేవాళ్ళు. కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుందని, చూడడానికి కలర్ఫుల్గా కనిపించదని, అలా ఏంటేంటో రకరకాలుగా చేస్తూ ఉండేవాళ్ళు. మరికొంతమంది వచ్చేసరికి దాన్ని ఉడికించేసి ఆ వాటర్ అంతా బయట పడేసేవాళ్ళు అనమాట. అంతవరకు అవసరం లేదండి. ఈజీగా చెప్పాలి అంటే మా మదర్ వచ్చేసరికి మాకు అరటి తోటలు ఉండేవి ఎక్కువగానే. పళ్ళు పండించే వాళ్ళు అనమాట మార్కెట్లోకే. అప్పుడు ఇలా పూలుంటే దాన్ని తీసుకొచ్చేసి ఎప్పుడైనా వండినప్పుడు అది ఉడికించేసి వాటర్ అంతా బయట పడేసిది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఆకుకూరలైనా నెక్స్ట్ కూరగాయలైనా ఈ అరటి పువ్వు అయినా సరే ముందు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మాత్రమే చిన్న చిన్న ముక్కలా కట్ చేసి ఉంచుకోవాలి. కట్ చేసిన తర్వాత కడిగి ఆ వాటర్ బయట పడేయటం కానీ, అలానే ఉడికించిన వాటర్ బయట పడేయటం కానీ ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేయడం వలన అందులో ఉన్న ఐరన్ అంతా వాటర్ ద్వారా బయటకు పోయే అవకాశం ఉంటుంది. అలా పోతే మనం తినడం వల్ల పెద్ద యూజ్ కూడా ఏమి ఉండదండి. మనం బలం కోసమే కదా తింటాము. ఇలా చక్కగా నీట్గా చిన్న చిన్న ముక్కలా కట్ చేసి ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మీరు ఇలా స్కిన్తో వేసే పప్పులు ఇష్టం లేని ఎడల మీరు స్కిప్ చేసి నార్మల్గా వైట్ పప్పుని కూడా వేసుకోవచ్చు. మీరు బిఫోర్ నా వీడియోస్ చూసినట్లయితే ఎక్కువగా నేను స్కిన్తో ఉన్న పప్పు ధాన్యాలు ఎక్కువగా వాడుతూ ఉంటాను. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ పోపు దినుసులన్నీ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు ఒకవేళ ఆనియన్స్, వెల్లుల్లి తినే ఉద్దేశం ఉన్నట్లయితే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. చిటికెడంత పసుపు తాలింపులో మాత్రమే వేసుకోండి. ఆ పసుపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా కట్ చేసుకున్న అరటి పువ్వుని వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని సిమ్లోని మాత్రమే ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసేస్తే సరిపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమందికి కొన్ని ఊహించని కారణాల వల్ల ఏదో సందర్భంలో చిన్న చిన్న ఆపరేషన్లు జరుగుతూ ఉంటున్నాయి కదా. ఈ ఆపరేషన్ అయిన వాళ్ళకి ఈ అరటి పువ్వు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకు అంటే మనకి కూరగాయల్లోని, ఆకుకూరల్లోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని తెలుసు. కానీ అన్నిటికన్నా కూడా ఈ అరటి పువ్వులోని ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా ఆపరేషన్ అయిన వాళ్ళే కాకుండా ఎవరైనా తినొచ్చండి. మినిమం వారానికి 1-2 సార్లు తీసుకుంటే చాలా మంచిది. ఇలా మనం 5 మినిట్స్ సిమ్లో మగ్గించుకున్న తర్వాత మనకి ఈ అరటి పువ్వు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీనితోటి ఫ్రైయే కాకుండా పప్పులు వేసుకోవచ్చు, ఇగురులా తయారు చేసుకోవచ్చు, పచ్చడి తయారు చేసుకోవచ్చు, వడల్లాగా, పకోడాలాగా మన ఇష్టము ఎలా అయినా తయారు చేసుకోవచ్చు.
మొత్తానికి ఈ నీట్గా క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఎక్కువ కానీ మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుంది. హెల్త్కి మంచిది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అరటిది దవ్వలా దొరుకుతూ ఉంటుందన్నమాట. అది కూడా చాలా మంచిది. కొంచెం పీచులా ఉంటుంది కానీ అది కూడా చాలామంది ఫ్రై చేసుకుంటారు. అస్సాంలో అయితే ఇవి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇది ఇలా పక్కన పెట్టుకుంటే నేను సింపుల్గా పప్పు తయారు చేస్తున్నాను అనమాట. దానికోసం నేను ఎర్ర కందిపప్పుని తీసుకుంటున్నాను. ఇంకా ఏ పప్పులు కూడా ఇంక మిక్సింగ్ చేయలేదు. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులో కొద్దిగా పెసరపప్పుని కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి వాష్ చేసేసుకొని చిన్న బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం వేసుకొని విజిల్ వేయించుకోవాలి ఫస్ట్. నార్మల్గా మనం తెలుగు వాళ్ళము పప్పు రెసిపీ చేసుకున్నట్లయితే ఇందులో పచ్చిమిరపకాయలు అలానే టమాటో ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటాము. కానీ అస్సాంలో ఇలా ప్లెయిన్గానే చేసుకుంటారనమాట. మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. నేను ఈ రెసిపీ కంప్లీట్గా ఇక్కడ పద్ధతిలో చేస్తున్నాను కనుక సింపుల్గా ఒకే ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను. వేసేసి మూత పెట్టుకొని విజిల్ వేయించుకోవాలి. ఈ విజిల్లు అన్నీ అని వేసుకోవాలని ఏమీ లేదండి. అంటే కొన్ని కుక్కర్లు కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, ఎర్లీగా కుక్ అవుతాయి. మరికొన్ని కుక్కర్లు విజిల్ ఎక్కువగా వచ్చినా సరే పప్పులాగే ఉండిపోతుంది అనమాట. మనకి ఇలా చూడడానికి పప్పులాగే కనిపించాలి. అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పల్చగా కావాలి అనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. నేను ఇలానే చిక్కగా కొద్దిగా ఉంచుతాను. నాకు అలానే ఇష్టం, మరి పల్చగా ఇష్టం ఉండదు. ఇది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మరలా బాండి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవేంటంటే మన స్టైల్లోని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకుంటాము. కానీ ఇక్కడ పప్పులోని ఎక్కువగా వాడే ఈ పోపు దినుసులు అనమాట. సోంపు జీలకర్ర, నల్ల జీలకర్ర, మెంతులు, నార్మల్ జీలకర్ర చాలా లైట్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ అనమాట. మొత్తము ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి ఇందులో. ఇవి చిటికెడు మాత్రమే వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంతమంది పసుపు ఈ రెసిపీలన్నీ వేసేసిన తర్వాత ఎండింగ్లో వేస్తూ ఉంటారు. అలా కాకుండా తాలింపులోని వేసి చూడండి. పచ్చివాసన రావడం కానీ చిరుచేదు రావడం కానీ అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అయితే తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు, తెలియలేని వారి కోసం. ఇవన్నీ వేసుకొని సింపుల్గా మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని రిటర్న్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవడమే. నేను ఎండింగ్లో చిన్నది క్యారెట్ తురుముతున్నాను. ఇందులో మీరు సొరకాయ కానీ, ఆనపకాయ కానీ, కీరా దోసకాయ కానీ ఇలా మీకు ఇష్టమున్న వెజిటేబుల్ ఏదైనా ఇలా తురుముకొని వేసుకోవచ్చు. మరి కాస్త హెల్తీగా ఉండడం కోసం మాత్రమే. మేము ఈ 2 కాంబినేషన్లు ఎక్కువగా తింటూ ఉంటాము. ముఖ్యంగా ఈ పొట్ట ప్రాబ్లం ఏదైనా అంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ అని గొంతులో అదో మంటలా కానీ కడుపులో మంటలా కానీ వస్తూ ఉంటాయి కొంతమందిలో. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పప్పు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో చింతపండు పులుపు అది వేయనవసరం లేదండి. అస్సాంలో ఎక్కువగా చింతపండు వాడకం అనేదే ఉండదు. చింతపండు ప్లేస్లోని పెద్ద నిమ్మకాయలు వాడుతూ ఉంటారనమాట. అది ఇష్టం ఉన్నవాళ్ళు కొంతమంది అయితే లెమన్ లేకుండా కూడా తినేస్తారు. నిజానికి ఈ కాంబినేషనే మంచిది అనిపిస్తుంది. వెజిటేరియన్ ఫుడ్ అయితే అస్సాం వాళ్ళదే బాగుంటుంది అనిపిస్తుంది. జనరల్గా మనం తెలుగు వాళ్ళమి ఒక కర్రీతోటే తింటూ ఉంటాము. అస్సాంలో తప్పకుండా మనం రసం ఎంత ఈజీగా పెట్టుకుంటామో పప్పుని అంత ఎక్కువగా చేసుకుంటారు. ఆ తర్వాత మినిమము 3 కర్రీస్ తోటి తింటూ ఉంటారు డైలీగా. కొంతమంది చిన్న చేపలు డైలీగా 2 పీసులు తింటూ ఉంటారు. నిజానికి వాళ్ళ లంచ్ నాకు నచ్చుతుంది అనమాట. నాన్ వెజ్లు అయితే మన తెలుగు వాళ్ళే బాగుంటాయి. వెజిటేరియన్ అయితే మాత్రము 100కి 200 మార్క్స్ వేయచ్చు. హెల్తీగా తయారు చేసుకొని తింటారు. ఈ 2 కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది, అలానే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా ఎప్పటికప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్
మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.